ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే నిన్నటి రోజు కూడా బగలామాత యొక్క దేవాలయం 3వ వార్షిక సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా మా ప్రభుత్వం ఉన్న అప్పుడు మా హయాంలో కంటే ఇప్పుడు కూడా, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో కూడా చాలా మెరుగ్గా, ఎందుకంటే ఆధ్యాత్మిక భావాలతో ఎక్కువ చేయడం జరుగుతుంది. కొద్దిగా చేర్పు మార్పులు చేసి భక్తులకు ఇబ్బంది రాకుండా ఇలాంటి సౌకర్యం చాలా బ్రహ్మాండంగా కార్యక్రమం జరుగుతుంది. తర్వాత గతంలో మేము ఉన్నప్పుడు గుడికో గోమాత అనే ఒక స్కీమ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు రాబోయే కాలంలో బడికో గోమాత పెట్టాలని ఈ యొక్క ఉన్న పాలక మండలికి విన్నపం చేస్తున్నాను. ఒకవేళ మీరు బడికో గోమాత పెట్టకపోతే ఆల్రెడీ ఇక్కడ తిరుపతి పట్టణంలో కూడా గీతాంజలి పబ్లిక్ స్కూల్లో నేను ఒక షెడ్ నిర్మించినాను. ఎందుకంటే బడికో గోమాత స్కీమ్ పెడదామని. ఈ రోజు 2 రోజుల్లో నేను చైర్మన్ కానీ ఈవో గారిని కలిసి ఈ బడికో గోమాత అనే స్కీమ్ తీసుకుంటే పిల్లలకు, ఎందుకంటే ఆధ్యాత్మిక భావం చిన్నప్పటి నుంచే గోమాత విశిష్టత చెప్పాలన్న ఉద్దేశంతో బడికో గోమాత స్కీమ్ పెట్టాలన్న ఉద్దేశంతో నేను పెడితే బాగుండదు కాబట్టి టెంపుల్ ద్వారా పెడితే మంచిగా ఉండదని ఈ సందర్భంగా వారికి విన్నవించుకుంటున్నాను. అలాగే తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని, ఎందుకంటే గోమాత ఆలింగనమే గోవింద ఆలింగనం. గోమాతకు సేవ చేస్తే భూమాత రక్షిస్తుంది కాబట్టి, పాడి పంట రామరాజ్యం బాగుండాలంటే మనం గోమాతకి పూజించాలి కాబట్టి అమ్మను సేవించండి, గోవుని పూజించండి, రైతును రక్షించండి. ఈ పాడి పంట బాగుంటుంది కాబట్టి ఈ సందర్భంగా ఏడుకొండలవన్నీ ఏడుకొంటుంది. అలాగే ప్రత్యేకంగా ఈఓ గారికి, చైర్మన్ గారికి, ఈ పాలక మండలికి నా యొక్క పాదాభివందనాలతో వాళ్ళకి విన్నపం చేస్తున్నాను. మేమున్నప్పుడు గుడికో గోమాత పెట్టాము, ఇప్పుడు బడికో గోమాత స్కీమ్ తీయమని వాళ్ళకి విన్నవించుకోవడం. ఓం నమో వెంకటేశాయ.